తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్గోడు మండలం బీరెల్లిగూడెం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ దాసరి గోవర్ధన్ యాదవ్ గ్రామ పంచాయతీ పాలకవర్గం పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో శానిటైజేషన్, దోమల నివారణకు పార్కింగ్, మంచినీళ్ల ట్యాంకులను శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధిలో భాగమైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులకు కల్పన కృషి చేస్తూ సమస్యలు గుర్తించి పరిష్కారాలను పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రజాపాలన భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని, మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండదండలతో మా గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నామని తెలిపారు. మా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దోటి వెంకటేష్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి చిరుమర్తి వెంకన్న, వార్డు సభ్యులు వెంపల్ల మల్లేష్, వెంపల్ల కవిత, వెంపల్ల శంకర్, దాసరి రమ్య, ఐతగోని సుజాత, దాసరి మహారాజ్ యాదవ్, మండలి తారకమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 99 రోజుల్లో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మునుగోడు మండల పరిధిలోని బిరెల్లిగూడెంలో ఉన్నాము. ఆ బిరెల్లిగూడెం గ్రామ సర్పంచ్ దాసరి గోవర్ధన్ యాదవ్ మనతో ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గోవర్ధన్ గారు, చెప్పండి, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మీ గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల ద్వారా రూపొందించడం జరిగింది. ఈ 99 రోజుల్లో భాగంగా మా బీరెల్లిగూడ గ్రామ పంచాయతీలోని వాటర్ ట్యాంకీలు శుభ్రం చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలైన స్కూళ్ళు మరియు అంగన్వాడీ కేంద్రాలు శుభ్రం చేయడం జరిగింది. దోమల మందు కొట్టించడం జరిగింది. డ్రైనేజీలు క్లీన్ చేయించడం జరిగింది. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను సేకరించడం జరిగింది. ఇక్కడ నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ కాబట్టి మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటి, దాన్ని ఎలా తీర్చబోతున్నారు మీరు? మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య అంటూ పెద్దగా ఏమి లేవు. ఒకటి డ్రైనేజీ ఒకటి ప్రధాన సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ ఒకటి మేము ఊరు అవతలకి వేసుకుంటాం, అదొకటి చేస్తాం. ఇంకా ఈ గ్రామంలో మౌలిక వసతుల కల్పన ఏ విధంగా ఉంది? సిసి రోడ్డు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మా మునుగోడు శాసనసభ్యులు గౌరవ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో మా బీరెల్లిగూడ గ్రామ పంచాయతీ ఏర్పడగానే NREGS ద్వారా 20 లక్షల వ్యయంతో బీరెల్లిగూడ గ్రామ పంచాయతీని నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళా సంఘాల కొరకు 10 లక్షల వ్యయంతో మహిళా సంఘ భవనం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు వేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా మా మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో మేము మా గ్రామ అభివృద్ధి, మా గ్రామ పాలకవర్గం మరియు మా గ్రామ ప్రజల సహకారంతో ఇంకా నిధులు తెచ్చి అభివృద్ధిలో తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో మౌలిక వసతులైన మురికి కాలువలు, సిసి రోడ్లు ఎలా ఉన్నాయి? అన్ని వార్డులలో అన్ని సిసి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందా, నిర్మించడం? టోటల్ గా అన్ని సీసీ రోడ్లు అయితే కంప్లీట్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఒక ఎస్సీ కాలనీలో మాత్రం ఇప్పటి వరకు సీసీ రోడ్లు వేయలే. అది ఇట్లా సీసీ రోడ్లు మా రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో తెచ్చి వేయిస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఊళ్ళో గత ప్రభుత్వంలో స్కూల్ బంద్ కావడం జరిగింది. బీరెల్లిగూడ గ్రామ పంచాయతీలోని అందరు తల్లిదండ్రులు కార్పొరేట్ కళాశాలకు పంపడం వల్ల గత ప్రభుత్వంలో స్కూల్ ముగించడం జరిగింది. అది కూడా తెరిపించి మళ్ళీ యథావిధిగా స్కూల్ నడిచే విధంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. మీ గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య రక్షణకు మీరు ఏమైనా అవగాహన సదస్సులు, హెల్త్ క్యాంపులు అట్లాంటివి నిర్వహించారా? నిర్వహించాం. ఇంత ముందుకు హెల్త్ క్యాంపులు నిర్వహించాం. ప్రతి ఒక్కరిని మా ఊరు ఆశా వర్కర్ తోటి ఎవరికైనా విలేజ్ లో ఏమైనా సమస్యలు ఉంటే అందరిని అడిగి తెలుసుకొని వాళ్ళకి టాబ్లెట్ ఇప్పించడం,
అలాంటి పనులు చేయించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నూతన గ్రామ పంచాయతీ కాబట్టి ఈ గ్రామంలో యువతకు మీరు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నారు వాళ్ళకు? నూతన గ్రామ పంచాయతీ కాబట్టి యువతకు మెయిన్గా చెప్పేది ఏంటంటే మద్యపానం నిషేధించడం జరిగింది. మా ఊళ్ళో టోటల్గా మా రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో గిట్ట మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ తరఫున టోటల్గా మద్యపానం ఊళ్ళో అమ్మొద్దు అనేది అదొకటి చేసినాం. అదొకటి సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు పథకాలు ప్రజలకు అందేలా మీరు ఎంతవరకు చూస్తున్నారు? మా బీరెల్లిగూడ గ్రామంలో మాకు ఒక 6 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఆ 6 ఇందిరమ్మ ఇండ్లు గిట్ట పూర్తిగా కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాల్లో భాగంగా 200 యూనిట్ కరెంటు కూడా దాదాపుగా అందరికి వస్తున్నాయి. ఇక్కడ నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గం కాబట్టి వాళ్ళతో ఎలా ఉంది, మీకు ఎలా సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నారు? అభివృద్ధి కార్యక్రమాలకు వారు సహకరిస్తున్నారు? మా పాలకవర్గ సభ్యులు అందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా మా పాలకవర్గ సభ్యులతో పాటు మా గ్రామ ప్రజల సహకారంతో, మన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో మా బీరెల్లిగూడ గ్రామ పంచాయతీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఉత్తమ గ్రామ పంచాయతీగా కృషి చేస్తానని కోరుకుంటున్నాను. ఇది బీరెల్లిగూడెం గ్రామ సర్పంచ్ దాసరి గోవర్ధన్ యాదవ్ మనతో తెలుపుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహాయ సహకారాలతో గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది నూతనంగా పాలకవర్గం సహాయ సహకారాలు తోడ్పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేసి అందరితో మమేకమై అందుబాటులో ఉంటారని మనతో తెలుపుతున్నారు. బీరెల్లిగూడెం గ్రామ ఉప సర్పంచ్ దోటి వెంకటేష్ యాదవ్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి వెంకటేష్ గారు, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ప్రజా ప్రణాళికలో భాగంగా మనం చేయవలసిన పనులు ఏంటంటే పారిశుద్ధ్యం, వీధి లైట్లు, వాటర్ సమస్య, ఇవన్నీ సమస్యలు తీరుస్తున్నాం. ప్రతి ఒక్క వీధి నుంచి బజార్లలో ప్రతి ఒక్కటి చెత్త చెదారం ఇవన్నీ క్లియర్ చేసినాం. మెయిన్గా మనకు నీటి సమస్య ఉంది. ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ లో, ఈ సభలో ఏం తీర్మానాలు చేశారు మీరు? నీటి కొరత గురించి తీర్మానం చేయడం జరిగింది. రాని బజార్లకు వాటర్ పైప్ లైన్ వేయడానికి తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ ఇక్కడ కావాల్సిన తక్షణ అవసరాలు ఏంటి, తీర్చవలసిన అవసరాలు ఏమున్నాయి? మాది కొత్త గ్రామ పంచాయతీ, ఇప్పుడే సర్పంచ్ కొత్త పాలక వర్గం వచ్చింది. మాది కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టేయడం జరిగింది. ఫస్ట్ రెండోది 5 లక్షలు సీసీ రోడ్డు, మళ్ళా వివికే బిల్డింగ్ 10 లక్షలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ పైనే కట్టినాం. ప్రతి ఒక్క స్తంభానికి వీధి లైట్లు వేసినాం. ప్రతి ఒక్క బజార్కు వీధి లైట్లు పూర్తి చేసినాం. మెయిన్గా నీటి సమస్య అనేది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామంలో విద్య వైద్య రంగాలను బలోపేతం చేయడానికి మీరు ఎంతవరకు కృషి చేయబోతున్నారు? విద్య అనేది ఇప్పుడు మనకు స్కూల్ మూతపడ్డది. మెయిన్గా ఇప్పుడు మన సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి ఇక్కడి నుంచి పిల్లలు ఒక 20 మంది పులిపల్పులకు పోతున్నారు. అక్కడనే సారు సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి ఆటో కిరాయి కానీ ప్రతి ఒక్క విద్యార్థికి 4,000 చొప్పున ఫ్రీగా ఇస్తుండ్రు. వాళ్ళకి మొత్తం ఖర్చులు ఛార్జీలు మొత్తం సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో లబ్ధి చేకూరుస్తుంది. ప్రజల ఆరోగ్య దృష్ట్యా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి? దోమల సమస్య శానిటైజర్ చేసినాం. దోమలు మెయిన్గా మురికి కాలువలు శుభ్రపరిచినాం. వాటర్ సమస్యలు అంటే ఇక్కడ ప్రభుత్వ వైద్యశాల ఉంది, అక్కడి నుంచి ఏఎన్ఎంలు కానీ అంగన్వాడీ ఆయాలు కానీ రోజు గ్రామంలో తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏమన్నా ఏఎన్ఎం ఆయాలు మనకు వీధి వీధి తిరిగి ట్యాబ్లెట్స్ కానీ అవి తిరిగి నిన్న మన దోమల సమస్య విష జ్వరాలు వచ్చినప్పుడు వీధి వీధి తిరిగి మందులు ఇచ్చారు. ఇంకా ఈ గ్రామం నూతనంగా ఏర్పడ్డది కాబట్టి ఈ గ్రామంలో ఏం కావాలనుకుంటారు మీరు? ఇంకేం యువతకు కానీ మహిళలకు కానీ ఏం చేయాలనుకుంటారు? ఇంకా అండర్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి మనకు. మెయిన్గా మురికి కాలువల గురించి అండర్ డ్రైనేజ్ కావాలి. దానికోసం సార్ని అడగడం జరిగింది ఒకసారి ఎమ్మెల్యే గారిని. మెయిన్గా ఒకటి చెరువు వాటర్ కోసం ఇంపార్టెంట్గా దాన్ని సారు
నిన్న గిట్లా మాట్లాడడం జరిగింది. వాటర్ వదిలిపెడతామని అన్నారు ఈ మధ్యలో. మీ గ్రామంలో ఉన్నటువంటి యువతకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి సహాయం చేయడానికి ముందుకు పోతాం ఏ సమస్యకైనా. ప్రస్తుతం 6వ వార్డు మెంబర్ దాసరి మహారాజ్ మనతో ఉన్నారు. చెప్పండి మహారాజ్ గారు, మీ వీధిలో మీ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? అవి మీ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారా? ముఖ్యంగా సమస్య అంటే దోమల మందు కానీ 99 ప్రణాళికల్లో దోమల మందు కానీ డ్రైనేజీలు కానీ మురికివాడ కానీ రోజు ఒక వార్డు సాఫ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీధి లైట్లు కానీ మన శానిటైజరు బ్లీచింగ్ పౌడర్ కానీ ట్యాంకీలు కడగడం కానీ ఈ ఊరుకు సమస్య ఏదైనా పరిష్కారం చేస్తున్నాం. అంటే మీ వీధిలో ఉన్నటువంటి పేదలను గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందేలా మీరు చూస్తున్నారా? ఏదైనా గవర్నమెంట్కి వచ్చేది పథకాలు మొత్తం ప్రజలకు అందేవేలుగా చూస్తున్నాం. ఇప్పటి వరకు ఏమేమి మీ గ్రామంలో మీ వార్డులో ఎవరెవరికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అవి అందేలా మీరు ప్రోత్సహిస్తున్నారు? ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డులు కంపల్సరీ ఇప్పించినాం. ఆల్రెడీ వచ్చినాయి. ఏం లేదు, ఇల్లు గిట్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు మీరు మీ సర్పంచ్కి ఎలాంటి సహకారాలు అందిస్తారు? సర్పంచ్కి అయితే ఎప్పుడైనా మేము ఎన్నవేళగా ఆయనకి అందుబాటులో ఉంటాము. సర్పంచ్ గారికి అందరూ పాలకవర్గం ఇట్లా అదే విధంగా ఉంటాం. ఊరుకు అందరికైనా ఏదైనా సమస్య వచ్చినా కలుపుకొని పాలకవర్గం